ఏ కళకైనా రససిద్ధి సాధించాలంటే కేవలం కళ్ళకు కనిపించడానికో చెవులకు వినిపించడానికో చేయకూడదు. మనసుని కదిలించి కరిగించేలా ఉంటేనే ఆ కళకి ఒక సార్థకత. ఈనా గారు ఎంత చక్కగా నాట్యం చేశారండి. అది చూస్తుంటే నేను మీకు శిష్యుడినైపోవాలనిపించింది. నా మీద ఉన్న గౌరవం కొద్దీ ఆ మాట అంటున్నావు గాని నిజంగా అది చేసిన పద్ధతి చూసి కాదు. అంటే ఆమె చేసిన శాస్త్రం కాదంటారా? నాకు చూపు గట్టిగా ఉన్నంతకాలం శాస్త్రోక్తంగానే నేర్పానయ్యా. కానీ ఇప్పుడు ఈ బలహీనతను అడ్డు పెట్టుకుని అది అంత భక్తి శ్రద్ధలతో చేయడం లేదని నాకు అనిపిస్తోంది. నాకు ఆ టైం అనిపించలేదండి. ఏ కళలోనైనా రససిద్ధి సాధించాలంటే కేవలం కళ్ళకు చూపించి చెవులకు వినిపించి కాదు, మనసును కదిలించి కరిగించినప్పుడే ఆ కళ సజీవ కళ అవుతుంది. ఆ కళాకారుడు చరితార్థుడవుతాడు. మీనాలో చక్కని లయజ్ఞానం ఉందయ్యా, కానీ చిత్తశుద్ధి ఏకాగ్రత లేవు. ఏదో మేము చిన్నవాళ్ళం కదండి, పసితను. మీరు కొంచెం కళ్ళరి చేసి మందలించండి. మీనా గారి చేత బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేయించి మంచి ప్రదర్శనలు ఇప్పిద్దాం. ఊరు వాడ మీ పేరు ఆమె పేరు మారు మోగెట్టు చేద్దాం. బ్రతుకీర్చడానికే పెద్దపిల్ల రెక్కల మీద ఆధారపడిన వాడిని ఇక ఇలాంటి కళల్ని తీర్చుకునే శక్తి నాకెక్కడ. సీన్స్ గురించి మాట్లాడుతుంటే ఈ అమ్మాయి కేర్లెస్నెస్ కంటిన్యూయేషన్, ఈ డాన్స్ అయిపోయిన తర్వాత గజ్జలు ప్రాక్టీస్ అవాయిడ్ చేసే ఉద్దేశంతో వెళ్ళి గజ్జలు పడేయడం, అసలు ఆ సీన్ సార్ మీరు చెప్పాలి. అసలు ఎలా కన్సీవ్ చేశారంటే ఆ అమ్మాయి పడేసింది, ఈయన వచ్చి హీరో వచ్చి తీసాడు. అదొక్కటే కాదండి, అక్కడున్న ప్రతి క్యారెక్టర్ మాట్లాడుతుందండి. ప్రతి క్యారెక్టరు అతి సహజంగా, మామూలుగా మన నిత్య జీవితంలో అసలు గ్యాలం వేస్తారని చాలామంది తెలియదు. అసలు బావులు ఉంటాయనే తెలియదు. ఈ జనరేషన్లో ఒక బావి అనేది ఉంటుంది. పంపులవి అలవాటు పడ్డారు కానీ ఒక బావి అనేది ఉంటుంది. అది ఈశాన్య దగ్గర తొంగి ఉంటుంది, లేకపోతే ఏదైనా ఉంటుంది అనేదే తెలియదు. అసలు అన్ని పాత్రలు దాంట్లో పనిచేస్తాయి. పని మనిషితో సహా దొరికిందంటే మరి నేను ఎత్తుపోయాను అంత నా మీద కూడా పెట్టారు. తూర్పు అక్కడికి పెద్ద ఆయన కూడా చెప్తాడు, వద్దు నాయనా అదేం పోతే పోయినాయిలే మామూలు గజ్జలే, దానికోసం నువ్వు రిస్క్ చెయ్యొద్దని చెప్తాడు. అంటే అంత మనం పెంచుకుంటూ పోయాం. సరే ఫైనల్గా వాడు వచ్చినా కూడా ఏమి ఉండదు, దొరకదు. అక్కడ సాక్షి రంగారావు కూడా సాగర సంగమంలో కమలాసల్లాగా తగిడి దందాన అని చెయ్యాలనుకుంది, పడిపోయినాయి. నా గజ్జలు బావిలో పడిపోయినాయి. నూకాలు పొలమ్మో అట్టా చూత కూకుంటే కప్పలు గుట్టుక్కు మరి మింగి గల్లు 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 మంట గంతులు ఎత్తుకోకుంటాయి. ఏటో బావు కట్టమాసారు బావు, బావు పాండ్రంగ బావు, వెళ్ళిపోతాయి బావు. ఏమిటి ఏం జరిగింది? బావిలో దూకండి బావు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం నాకేమిటి? సుఖంగా సంసారం చేసుకుంటుంటేను. పాపండి బావు మీ గోత. చిన్నమ్మాయి గారు గజ్జలు బావిలో పడిపోయినాయి, వెళ్ళి తీయండి బావు. గజ్జలు బావిలో పడ్డమేమిటి? కిలుం పట్టాయని గజ్జలు బాగు చేస్తుంటే చేజర్ బావులో పడిపోయినాయి అక్క. అంత అజాగ్రత్త అయితే ఎలాగమ్మా? ధర్మగారు, మనం అమ్మాయినని ఏమీ లాభం లేదండి. ఈ రోజులో వస్తున్న సినిమాలు చూశారు, ఇదంతా వాటి ప్రభావం. తగిన తగిన తందాన గతుల గతుల తిల్లాన అని సాగర సంగమంలో కమలహాసం నూతిగట్టు మీద నుంచు నృత్యం చేశాడు. తను చేయబోయి ఉంటుంది. గజ్జలు కాస్త దారి బావిలో పడిపోయి హరి అని ఉంటాయి. అయ్యో అమ్మాయి పడిపోయి నారాయణ లేదు. నమస్కారం సార్. ఎవరినైనా నువ్వు? నా పేరు చంద్రశేఖరం అండి. మీ పక్కింటి డాబా మీద ఉంటున్నాను. అలాగా? అవును సార్. మీరేం కంగారు పడకండి, నేను దిగి గజ్జలు తీసిస్తాను. ఇలా కూర్చోండి. అంత సాహసం చేయకు నాయనా, గజ్జలు పోతే పోయినాయి. మీకెందుకండి ఈ శ్రమ, నేను తీస్తాను. మా నాయనే మగబిడ్డ అంతే నువ్వు. వద్దండి మీరు దిగద్దు. బావ అసలే చాలా లోతు. ఈ అబ్బాయి ఎవరో అర్థం చేసుకోడు. ఆ గజ్జలు వెండివి కాదు, పెద్ద బంగారమే కాదు. పట్టుమని 10 రూపాయలు కూడా ఉండవు. ప్రాణమే తెచ్చుకోకపోయావా? భలేవారండి. మీనాక్షి గారి, మీ పేరు మీనాక్షి కదూ? ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వస్తువు అలా నేలపాలైపోయిందని కుమిలిపోతుంటే మగాళ్ళ వైపు చూసుకుంటావా? దిగ్విజయంగా దిగి పైకి రానాయనా. బాబు మా స్టీలు పళ్ళెం ఒకటి పడిపోయింది, కాస్త చూసి పెట్టి బాబు. మాగాడివే కందా, నువ్వే దిగి చూసుకురాదు. దిగవయ్యా, దిగు. స్టీలు పళ్ళెం పడిపోలేదు, ఏం పడిపోలేదు. హసిపిల్ల వారు నూతులో దిగుతారంటే వద్దంటాం పోయి స్టీలు పళ్ళెం పోయింది సార్. పెద్ద మాచారులాగా అక్కడ హారత పళ్ళెం ఉంది, వెళ్ళి కళ్ళకి అద్దుకోండి. జాగ్రత్త బాబు, చాలు పోగలవు. ఏమిటండి, ఏమైంది? లోపలికి వెళ్ళాడు, ఏమిటో బుడగలు వచ్చేస్తున్నాయి. నాయనా చంద్రం, అన్నాయినా అను.
పెరియాళ్వార్ పెరియాళ్వార్ నువ్వు అన్నాయనా నువ్వు అను వాళ్ళు చూస్తున్నారు ఒక్కసారి నువ్వు అన్నాయనా పెరియాళ్వార్ నువ్వు అన్నాయనా నువ్వు అను బాబు. అయ్యో నా గంట అండి. ఆ గంట తీయకు బాబు. నువ్వు తీ బాబు. చెంబు. కలశముఖే విష్ణు రాగి చెంబు. అది మాదే, అది మాదే. మరి నానెత్తుకెళ్ళిపోను నా మీద పడిపోనారే. ఇక మళ్ళీ తీయడు. కష్టార్జితం అయితేగా దక్కేందుకు. ఇది శర్మ గారిది, మీరు వెళ్ళొచ్చు. ఉత్తరేసం పడిపోతాడు. అసలే కింద జర గజ్జలు ఎట్టుకొట్టుపోయింటో ఏమిటో. పైకి వచ్చేమనండి. వెతికింది సారు, ఇంక పైకి వచ్చేసే నాయనా. ఏం నాయనా గజ్జలు కనిపించలేదా? నోట్లో గంట ఉంటే ఏం మాట్లాడతాడండి? ఉమ్మై ఉమ్మకు మాదే నాయనా. అయితే గజ్జలు పోయినట్టే. ఏమండి భయపడ్డారా? గజ్జలు పోతే పోయినాయి, ఎందుకు నాయన అంత అదే తెగించావు? నేను చెప్పాను, అర్థం చేసుకోరు. ప్రపంచమంతా ఇంత స్పీడ్గా వెళ్ళిపోతుంటే మనం ఏమిటక్క కూపస్థమండు అలాగా అంటుంది. అవును, కరెక్టే కదా. ఆ ఏజ్లో, ఈ యుగంలో, ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న మనిషికి కలిగే ఆలోచన అది. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా?